సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటనకు సిద్ధమవుతున్నారు. డిసెంబర్ మొదటి వారంలో 5 జిల్లాల్లో పర్యటించనున్నారు సీఎం రేవంత్. మహబూబ్ నగర్, ఖమ్మం, కరీంనగర్, ఆదిలాబాద్ సహా వరంగల్, నల్గొండ జిల్లాల్లో పర్యటించనున్నారు. ప్రజాపాలన 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రజల్లోకి వెళ్తున్నారు. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ది పనులను ప్రజలకు వివరించనున్నారు. రేషన్ ద్వారా సన్నబియ్యం సప్లై, మహిళలకు వడ్డీ లేని రుణాలు, రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఫ్రీ బస్ జర్నీ పథకాలను వివరించనున్నారు. ఇదే విషయంపై మరింత సమాచారం యాదగిరి లైవ్ లో అందిస్తారు. యాదగిరి, డిసెంబర్లో సీఎం జిల్లాల టూర్ ఉన్నట్లు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? అపర్ణ, డిసెంబర్ 1 నుంచి 6 వరకు మొత్తం 6 రోజుల పాటు కూడా సీఎం రేవంత్ రెడ్డి జిల్లాలలో పర్యటన చేయనున్నారు. ఈ పర్యటనలో ప్రధానంగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అవుతుంది కాబట్టి ఈ 2 ఏళ్ల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల కోసం ఏం చేసింది, తర్వాత ఎలాంటి సంక్షేమ పథకాలు తీసుకొచ్చింది, ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు అనేది ప్రజలకు వివరించేందుకు ఈ 6 రోజుల పాటు కూడా పర్యటనకు సంబంధించినటువంటిదే ఈ అంశాలే మేజర్గా ఉండే అవకాశం ఉంటుంది. అయితే ఒకసారి షెడ్యూల్ చూద్దాం. మనకు ఏదైతే డిసెంబర్ 1 నుంచి మొత్తం డిసెంబర్ 6 వరకు కూడా 6 జిల్లాలలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన చేయనున్నారు. భారీ బహిరంగ సభ కూడా నిర్వహించబోతున్నారు. అయితే డిసెంబర్ 1న మనకు మహబూబ్ నగర్ జిల్లా మక్తల్లో డిసెంబర్ 1న సీఎం రేవంత్ రెడ్డి టూర్ ఉంటుంది. తర్వాత ఇక ఖమ్మంలో, కొత్తగూడెంలో డిసెంబర్ 2న ఉంటుంది. తర్వాత కరీంనగర్లో, కరీంనగర్ జిల్లా హుస్నాబాద్లో డిసెంబర్ 3న సభ ఉంటుంది. తర్వాత ఆదిలాబాద్లో 4న, తర్వాత వరంగల్ జిల్లా నర్సంపేటలో డిసెంబర్ 5న సభ ఉంటుంది. తర్వాత ఈ నల్గొండ దేవరకొండలో డిసెంబర్ 6న భారీ బహిరంగ సభ సీఎం రేవంత్ రెడ్డిది నిర్వహించబోతున్నారు. అయితే ఇందులో మేజర్గా ఈ 2 ఏళ్ల కాలంలో కూడా మహిళలకు ఉచితంగా ఆర్టీసీ ప్రయాణం, తర్వాత ఉచిత విద్యుత్ 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, 500కి గ్యాస్ సిలిండరు, తర్వాత వీటితో పాటు సన్నబియ్యం ఎప్పుడూ లేని విధంగా రాష్ట్రంలో రేషన్ సప్లై ద్వారా సన్నబియ్యం ప్రజల కోసం ఇస్తూ ఉన్నారు. తర్వాత ఇక సన్నవడ్లు పండించే వారికి అదనంగా బోనస్ కింద 500 రూపాయలను రైతులకు ప్రభుత్వం ఇస్తుంది. తర్వాత మహిళల కోసము వడ్డీ లేని రుణాలను ఇస్తున్నది. ఇక వీటితో పాటు ఈ పథకాలు అమలు చేయడంతో పాటు మరి ఎప్పుడు లేని విధంగా ఇక రైతులకు సంబంధించిన దాంట్లో ఒకేసారి ఈ రుణమాఫీ చేయడం అనేది కూడా గతంలో ఎప్పుడు కూడా ఈ స్థాయిలో చేయలేదు. సో ఆ లక్ష్యాలు ప్రభుత్వం ఏమేమి అందించింది, ప్రజలకు ఎలాంటి పథకాలు అమలు చేసింది, దానివల్ల ఎట్లాంటి ప్రయోజనాలు పొందుతున్నారు, ఉచిత ఆర్టీసీ బస్సుకు సంబంధించిన దాంట్లో మహిళలకు సంబంధించి చాలా ప్రయోజనకరంగా ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాబట్టి దానివల్ల మహిళలకు ఎలాంటి లబ్ధి చేకూరింది, తర్వాత ప్రతి నెల ఈ ఏదైతే బస్సు ప్రయాణానికి సంబంధించి మహిళలకు ఎంత ఆదా అయింది, దానివల్ల ఎట్లాంటి ప్రయోజనాలు ఉన్నాయి. సో పూర్తి స్థాయిలో ఈ ఆర్టీసీకి సంబంధించిన దాని మీద ప్రజలకు వివరించే అవకాశం ఉంటుంది. ఇక వడ్డీ లేని రుణాలకు సంబంధించి ఇప్పటి వరకు ఎన్ని ఈ రుణాలు ఇచ్చారు, ఎంతమంది మహిళలు లబ్ధి పొందారు, ప్రభుత్వం ఇంకా ఏమేమి చేయబోతుంది, తర్వాత ఇక క్యాంటీన్లకు సంబంధించి కూడా మహిళా శక్తి ఇందిరమ్మ క్యాంటీన్లు కూడా తీసుకొచ్చారు. ఇట్లా ప్రజలకు అమలు చేసినటువంటి పథకాలు ఈ 2 ఏళ్ల కాలంలో విజయాలు, ప్రభుత్వం సాధించినటువంటి విజయాలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ఏమేమి చేశామనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో గ్రౌండ్ లెవెల్లో ప్రజలకు వివరించే అవకాశం ఉంటుంది. సో ఈ 6 రోజుల పాటు చేసే పర్యటనలో ఇవే ప్రధాన ఎజెండాగా ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే ఇక ఈ 2 ఏళ్ల పూర్తవుతున్న సందర్భంగా హైదరాబాద్లో డిసెంబర్ 8, 9 ఈ 2 రోజుల పాటు కూడా పెద్ద ఎత్తున గ్లోబల్ సమ్మిట్ నిర్వహించబోతుంది ప్రభుత్వం. సో ఆ గ్లోబల్ సమ్మిట్లో ప్రభుత్వ లక్ష్యాలకు సంబంధించి పూర్తిగా అందులో తెలియజేసే అవకాశం ఉంటుంది. తర్వాత ఇప్పటివరకు ఏం చేసింది, సో ఇంకా ఏం చేయబోతున్నది, ఇక తెలంగాణ రైజింగ్ పేరుతో సో ఎట్లా అభివృద్ధి చేసే అవకాశం ఉంటుంది, యువతకు ఎలాంటి ప్రాధాన్యత ఇచ్చారు, తర్వాత ఈ 2 ఏళ్ల కాలంలో ఎన్ని ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించింది ప్రభుత్వము, తర్వాత ఇంకా మిగతా అంశాలకు సంబంధించి కూడా యువతకు సంబంధించి ఎలాంటి ప్రోత్సాహాలు అందిస్తున్నది, మహిళలకు సంబంధించి ఎలాంటి ప్రోత్సాహాలు అందిస్తున్నది, తర్వాత ఇక ప్రజలకు సంబంధించి ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కూడా ఇప్పటివరకు ఎన్ని ఇచ్చారు, సో ఇంకా ఎన్ని పెండింగ్లో ఉన్నాయి, మొదటి విడతలో ఎన్ని పూర్తయ్యాయి, సో 2వ విడతలో కూడా ఎప్పటి నుంచి ఇచ్చే అవకాశం ఉంటుంది. సో ఇట్లా ఓవరాల్గా ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పథకాలు, అమలు చేయబోయే పథకాలు, తర్వాత ఇప్పటి వరకు ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా చేసిందో సో వాటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో ప్రజలకు వివరించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 6 రోజుల పాటు 6 జిల్లాల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. అక్కడ పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభ కూడా నిర్వహించబోతున్నారు. కాబట్టి ఇవే ప్రధాన ఎజెండాగా ఉండే అవకాశం అయితే ఉంటుంది.